Audio Jungle. Audio Jungle. ఎమ్మెల్యే తమ్ముడు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆనంద్ గారికి, మరి సోదరి, ఎందుకంటే రెడ్డి గారికి కూడా నాకు మంచి మిత్రులు. ఇద్దరం ఓడిపోయినా మొదటిసారి 83లో నేను తెలుగుదేశం తరఫున కూడా అక్కడ ఓడిపోయినా, కానీ ఇక్కడ ఇండిపెండెంట్ నిలబడి వారు ఓడిపోయారు. ఇద్దరం కొద్ది ఓట్లతో ఓడిపోయినాం. తర్వాత ఇద్దరం యాక్టివ్ అయినాం. సరే, వారు కొన్ని ఇబ్బందుల వల్ల చనిపోయి యాక్సిడెంట్లు చనిపోయారు. సక్సెస్ఫుల్ మంత్రిగా ఇందిరారెడ్డి గారు నాకు మంచి మిత్రులు. అయితే వారు కూడా సక్సెస్ఫుల్గా, సబిత గారు అప్పుడు మంచిగా సక్సెస్ అయ్యిండు, ఇప్పుడు సక్సెస్ అయ్యిండు. సోదరి సబితా ఇందిరారెడ్డి గారికి, మరి జిల్లా పరిషత్ చైర్మన్ 3 సార్లు, రంగారెడ్డి జిల్లా చైర్మన్గా 2 సార్లు, వికారాబాద్ జిల్లా చైర్మన్గా సక్సెస్ఫుల్గా పనిచేస్తున్న సోదరి సునీత మహేందర్ రెడ్డి గారికి, రైతులుగా ఎంపీ మా తమ్ముడే, మరి మంచి పేరు సంపాదించాడు. రాష్ట్రంలో ఎంపీలలో నెంబర్ 1 ఎంపీగా ఉన్నాడు రంజిత్ రెడ్డి గారికి. మరో తమ్ముడు నాతో పాటు మొదటి నుంచి కూడా కష్టం సుఖం అనుభవించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి, పెద్దలు కాళ యాదవ్ గారికి, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారికి, తమ్ముడు మహేష్ రెడ్డి గారికి, మరో తమ్ముడు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి, నాగేంద్ర గౌడ్ గారికి, మా దగ్గరనే కలెక్టర్గా పనిచేసి జనగాంలో పనిచేసి ఇక్కడికి పనిచేస్తున్న నిఖిల్ గారికి, వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారికి, మున్సిపల్ చైర్మన్ సోదరి మంజులా గారికి, వైస్ చైర్మన్ బేగం గారికి, తాండూరు మున్సిపల్ చైర్మన్ స్వప్న గారికి, గ్రంథాల సంస్థ మురళీధర్ గౌడ్ గారికి, బీసీ కమిషన్ నెంబర్ పటేల్ గారికి, ఇంకా స్థానిక కౌన్సిలర్సు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు. మా జిల్లా పరిషత్ సంబంధించిన సిఇఓ గారు, డిప్యూటీ సిఇఓ గారు, ఎస్సీ గారు, పీడీ డిఆర్డీ గారు, ఇంకా జిల్లా అధికారులందరూ కూడా చాలా మంది వచ్చారు. ఇక్కడికి వచ్చిన గౌరవ పార్టీ ముఖ్యులు కూడా చాలా మంది వచ్చారు. మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, మరి వివిధ స్థాయిలో పనిచేస్తున్న పార్టీ ముఖ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. సరే, తాండూరు ఎమ్మెల్యే గారు వారు సీసీ రోడ్ల గురించి ఎక్కువ అడిగారు. మహేష్ రెడ్డి గారు నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అడిగారు. తమ్ముడు నరేందర్ కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, తండ్రుల గురించి అడిగారు. పిఎంబిఎస్ రోడ్లు కావాలని. ఇక కాళ యాదవ్ గారికి ఎన్ని ఇచ్చినా సరిపో, ఇంకా అడిగారు. ఆనంద్ గారు కూడా రోడ్లు, ఇంకా పెద్ద పెద్ద రోడ్లు కావాలి, ఇంకా రిపేర్స్ కావాలి, ఈ వికారాబాద్ జిల్లాను కొద్దిగా ముందుంచాలనేది వారు కూడా కోరారు. మహేందర్ రెడ్డి గారు కూడా ఈ జిల్లాను కొద్దిగా దత్తత తీసుకొని చేయమని అన్నారు. ఒకటే, నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, కేసీఆర్ గారు రాకముందు ఏ రూపంగా ఉండే అభివృద్ధి, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎట్లుండేది కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాలి. నేను ఎందుకంటున్నా అంటే, మనం ఎన్ని చేసినా ఇంకా మళ్ళీ మిగిలే ఉంటాయి. మన గ్రామాల్లో కూడా మనం పోతే ఎవరో ఒకరు లేచి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. మనం ఏంటంటే, నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, నేను 40 ఏళ్ళ రాజకీయాల అనుభవం ఉన్నది. ఇక్కడికున్న ప్రజాప్రతినిధులకు చెప్తున్నాం, రూపురేఖలు ఎట్లా మారిపోయాయి. మరొక్కసారి గ్రామాల లోపల రివ్యూ చేసుకోవాలి. వాడు శాతగానోడు ఉంటాడు ఊళ్ళే, బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు, వాడు మనం వస్తాను అంటే ప్రిపేర్ చేసి పెడతాం, రాని పనులు ఏమున్నాయని చూసి వాడు గదే వెళ్ళి పెడతా ఉంటాం. మనం గదే మాట్లాడుకుంటూ ఉంటాం.
కానీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ మాటలకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. తెలంగాణ రాకముందు నేను ఈ రంగారెడ్డి జిల్లాలో తిరిగాను, కానీ ఎక్కడికి పోయినా మంచిల గోసం ఉండేది. ఇదొక ఎడారి, బిందెలతోటి కుండలతోటి తిరిగేది. ఇక్కడికి వచ్చి నేను ధర్నా చేశాను కరెంటు కోసం. ఆ 7 గంటలన్నా చక్కగిందని కాలిపోయిన మోటార్లు స్టార్టర్లు పెట్టుకొని ఇక్కడ ధర్నా చేసిన రోజు కూడా ఉన్నది. ఇండస్ట్రీలు మూతపడ్డాయి, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. చిన్న చిన్న షాపులలో కూడా జనరేటర్ పెట్టుకునే పరిస్థితి వచ్చేది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా? ఒకసారి గుండె మీద మనం రివ్యూ చేసుకుని చెప్పుకోవాలి. బిందెలు పోయి కుండలు పోయి ఇంటింటికి ఫిల్టర్ చేసిన నీళ్లు, గోదావరి నీళ్లు మన ఇంటి ముందర మోసి 40,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి నీళ్లు పోసిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఇది చరిత్రలో మిగిలిపోయే సంగతి అని వేరే రాష్ట్రాల్లో లేదు. నేను ఢిల్లీ పోయినప్పుడు ఇంతకుముందు రంజిత్ రెడ్డి చెప్పినట్టు, ఢిల్లీ పోయినప్పుడల్లా నాకు అవార్డుల మీద అవార్డులు ఇస్తూనే ఉంటారు. నాకు రంజిత్ రెడ్డిని తీసుకుపోతుంటారు. ఇక ఢిల్లీలో కొంత అనుభవం ఉన్నదని మొయ్యలేక చేస్తాం, ఆడ పొగుతా ఉంటారు. ఇక్కడికి వచ్చో తిరుగుతూ ఉంటారు బీజేపీ. అలా సిగ్గనిపించేది, శర ఉండదు. గ్రామాలు అభివృద్ధి చేసింది మనమే అంటారు, మంచినీళ్ళు ఇచ్చింది మనమే అంటారు. ఇంతకుముందు సరితక్క ఛాలెంజ్ చేస్తున్నాం. ఎన్నో ఏళ్ళ నుంచి కాళేశ్వరం నీళ్ళు వస్తే బాగుండు, ఎస్ఆర్ఎస్ పెండిపోయిందని మీ ధర్నాలు రాష్ట్రంలో జైలు పోయినాం. కానీ కాళేశ్వరం తీసుకొచ్చి గలగలగల 5-6 జిల్లాలు నీళ్లు మారించాడు. దేవాదులు పూర్తి చేసి నీళ్ళు చేశాడు. ఇంతకుముందు సబిత గారు చెప్పినట్టు 100% ఆయన మనసులో కేసీఆర్ ఉన్నది. మీకు కూడా నీళ్ళు వస్తాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు. ఒకటి చేసుకుంటూ పోతాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఒకటేసారి అన్ని కావాలంటే భగవంతుడి నుంచి కూడా కాదు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనం ఛాలెంజ్గా ఉండాలి గ్రామాల్లో. ఇక్కడ నేను గ్రామ సర్పంచ్లకు కానీ ఎంపీపీలకు కానీ నేను డిపిఓ కానీ కలెక్టర్ గారికి చెప్తున్నా, జిల్లా పరిషత్ చైర్మన్ వారు కూడా చెప్తున్నా, గ్రామాల లోపల డెవలప్మెంట్ గ్రామ పంచాయతీలో నోటీస్ అక్కడ అంటియాలి, బోర్డు ఫ్లెక్సీ పెట్టాలి. ఈ ఊళ్ళే గతంలో 70 ఏళ్ళు చేసినప్పుడు ఎంత పనులైనాయి మనమే మర్చిపోతాం. రైతు బంధుకి ఎంత అమౌంట్ వస్తుందో లెక్క చెప్పడు. రైతు బంధు తీసుకున్నాడు, జోలో పెట్టుకుంటాడు, నాకేమొస్తుందని తీసుకుంటాడు ఒక్కొక్కడు. రైతు బంధు ఎంత మందికి వచ్చింది, ఎంత అమౌంట్ వచ్చింది, ఎన్ని కోట్లు వచ్చినాయి లెక్క రాసి పెట్టండి. కళ్యాణ లక్ష్మి ఎంత మందికి వచ్చింది, ఎన్ని కోట్లు వచ్చినాయని అక్కడ పెట్టండి. రైతు బీమా ఎంత మందికి వచ్చిందని పెట్టండి. మిషన్ భగీరథ ద్వారా మీకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినామంటే 1,300 కోట్లు ఒక వికారాబాద్ జిల్లాకు ఖర్చు పెట్టాం. అంటే ఊరికి ₹1 కోటి ఖర్చు పెట్టాం. అంటే ఒక్కొక్క ఊరికి మినిమం 10 కోట్లు 15 కోట్లు ఖర్చు అయి ఉంటుంది. ఆ స్కీమ్లని మీరు ముందర పెట్టి చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. ఎవడన్నా మాట్లాడదలుచుకుంటే 70 ఏళ్ల లోపల ఏం జరిగింది, ఈ 8 ఏళ్లలో ఏం జరిగింది అనేది అక్కడనే అవపడుతూ ఉంటుంది. ఇక బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, మరి కింద బేస్ ఉండదు, మన ఉండదు, ఊరికొక్కడు ఉంటాడు. నేను పోయినా మన కర్ణాటక రాష్ట్రం పోయి తిరిగి వచ్చిన, ఆడ ఒక ఇంటికి పోయినా, ఓ ముసల్మాన్ కలిసిన, ఎంత పెన్షన్ వస్తుందని అడిగిన. 500 వస్తుంది అన్నది. 500 వస్తుంది కానీ 6 నెలలు పెట్టి బంద్ పెట్టిండు అన్నది. దాన్ని ఎందుకు బంద్ పెట్టిండమ్మా అంటే ఏదో కరోనా వచ్చింది కాబట్టి బంద్ పెట్టిండు. మనం కరోనా వచ్చినా అప్పు తీసుకొచ్చి 2016 ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా? ఒక్కొక్క ముసలమ్మ ముసలోళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. వాళ్ళని ఏమన్నా బలకరించిందా?
కోడలు కూడా వెనక ముందు ఆడేది, ఇప్పుడు అత్త బాగున్నావా టీ తాగుతావా అంటుంది కోడలు. పెన్షన్లు వచ్చిన తర్వాత ఎన్ని స్కీమ్స్ మనం ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఇప్పుడు కూడా ఇంకొక 15 రోజులలో ఇప్పుడు 3 నెలల బట్టి మనం పెన్షన్లు ఇయ్యలే. 3 ఏళ్ళ బట్టి ఒక్క 15 రోజుల లోపల ముఖ్యమంత్రి గారు ఇంత కష్టమైన కరోనా పీరియడ్లో మనం ఇబ్బంది పడ్డాం. ప్రతి ఒక్కరికి అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. గ్రామాలు బాగుపడ్డాయి. 500 కోట్లు జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు కూడా రిలీజ్ చేశాం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ప్రతి గ్రామ పంచాయతీకి డబ్బులు రిలీజ్ చేస్తాను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో బాటాతోటి. వేరే రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క డబ్బు కూడా ఇస్తలేదు గ్రామ పంచాయతీ, మనం ఇస్తున్నాం. ఇవన్నీ మనం చెప్పుకోవాలి. ఎవ్వరికి భయపడవలసిన పని లేదు, ఎవ్వరికి లొంగవలసిన పని లేదు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ గారు చేసిన స్కీమ్స్, కేసీఆర్ చేసిన పథకాలు మీకు తెలుసు. ఈ వికారాబాద్ జిల్లా, ఈ రంగారెడ్డి జిల్లా నాకు ఎక్కేది. ఈడ ఊళ్ళల్లో ఉంటే ఇదివరకు నీళ్లు దొరకకపోయేది, కరెంటు రాకపోయేది. ఈ బాధపడలేక హైదరాబాద్ వచ్చింది, అప్పుడప్పుడు ఊళ్ళోకి వచ్చిపోయేది. ఇళ్ళన్నీ పాత పడిపోయేది, కూలిపోయినాయి. కానీ ఇప్పుడు ఇంటింటికి నీళ్ళు వచ్చిన తర్వాత 24 గంటలకు వచ్చినాక ఊళ్ళలోకి వచ్చి ఇల్లు కడతారా లేదా? భూమి ఎందుకు అమ్ముకున్నదా అని తలకాయ పట్టుకుంటారు. రైతు బంధు వచ్చేది, 24 గంటలు కరెంట్ వచ్చింది. కేసీఆర్ దయ వల్ల ఇంకా కోట్ల పెరిగిపోయింది. ఇంకా కొద్ది రోజులు పోతే మొత్తం వచ్చి ఊళ్ళోనే ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఉన్నోళ్ళు చదువు కోసం ఉన్నారు, ఆడ స్కూల్ మంచుకున్నాయట, ఆడ పోయి చదువుదామని ఉన్నారు. మా సవితక్క ఆధ్వర్యంలో ఒకట 8,000 కోట్లు రేపు స్కూల్కి ఖర్చు పెట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా ఆ కమిటీలో నేనే నెంబర్, మా అక్క చైర్మన్, నేను, కేటీఆర్, హరీష్ రావు గారి నెంబర్. రేపు ప్రైవేట్ స్కూళ్ళను మించి మీ ఊళ్ళో హై స్కూళ్లను అట్లా తయారు చేయబోతున్నాం. ఆ స్కూల్స్ బాగైన తర్వాత ఇప్పుడు స్కూల్ కోసం కొడుకు బిడ్డ మనం చదువుకోలేదు కానీ మా పిల్లలను చదివియాలని దానికోసం హైదరాబాద్లో పోయి మంచి స్కూళ్ళలో చదువుకున్నాడు, కిరాయి తీసుకుని ఉంటున్నాం. కానీ మీ ఊళ్ళోనే ఆ ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్ బాగైన తర్వాత, ఇంగ్లీష్ మీడియం వచ్చి కంప్యూటరు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఊళ్ళోనే చదివించి ఏర్పాటు చేస్తారు. ఆ సిస్టమ్ మీ సవితక్క హ్యాండ్ ఓవర్లో జరగబోతున్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. వైద్య విషయంలో కూడా పెద్దపీట వేయబోతున్నాం. పేదోళ్లకు ఫ్రీ వైద్యం ఎంత పెద్దదైనా కూడా వైద్యం అందియబోతున్నాం. ఈ సంవత్సరం మొత్తం కూడా అదే 2 పెద్ద ప్రాజెక్టులు పెట్టుకున్నాం. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన పథకాలు దేశంలో పట్టిన ఆదర్శంగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎన్నికలలో మేనిఫెస్టో పెట్టబోతారు. కళ్యాణ లక్ష్మి మనం చూసి 50,000 ఇస్తున్నట్టు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకుంటారు. రైతు బంధు కూడా ఇస్తారట. అంటే మన స్కీమ్స్ కూడా బీజేపీ వాళ్ళు కాపీ కొడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాపీ కొడుతున్నారు. నిన్నెవరు అన్నారు, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మేము 2 లక్షలు ఇస్తామే అని. వాళ్ళు గెలిచేయలేదు, పొయ్యలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యే. మేము మళ్ళీ గెలిస్తే మీరు 2 లక్షలు, మరి ఇన్ని రోజులు ఎందుకు ఇయ్యలే? ఇన్ని రోజులు 70 బట్టి కళ్యాణ లక్ష్మి ఇయ్యొద్దాం కూడా నాపిండా. పెన్షన్ 200 ఇచ్చినాం, పెన్షన్గా ఎవడన్నా వద్దన్నాడా? రైతు బీమా ఎందుకు ఇయ్యలే? రైతులకు ఎందుకు ఇయ్యలే? ఎకరాన 10,000 ఇస్తున్నాం, రైతులు ప్రోత్సహిస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ, మన పథకాలు దేశంలో పట్టిన ఆదర్శంగా ఉన్నాయి. ఇలా పిఎండిఎస్ మీకేం తక్కువ ఇయ్యలే, ఏదో తక్కువ ఇచ్చేందుకు మాకని ఇంకా మొత్తుకుంటాను రంజిత్. 56 కోట్లు ఇచ్చిన నేను. అయినా మేము పంచాయరాజు ఇచ్చిన అంటే మొత్తం కలిసి 60 కోట్లు ఇచ్చిన పిఎండిఎస్.
ఎంఆర్ఎఫ్ గ్రాంట్ కూడా 90 కిలోమీటర్లు 20,46 ఇచ్చిన ఈగాక. సిఆర్ఆర్ గ్రాంట్ కూడా అదో 2 కోట్లు, దాదాపు ఈ 100 కోట్లు ఇచ్చిన ఇవన్నీ కలిపి. నరేగా ఫండ్స్ కూడా 35 కోట్లు ఇచ్చినాం. మ్యాక్సిమం దాదాపు 150 కోట్లు ఈ మధ్యలో మంజూరు చేశాం. నా సబ్దక్క కెరికే మ్యాక్సిమం రోడ్లు ఇచ్చిన. రేపు మళ్ళీ కూడా ఏప్రిల్లో కొన్ని వస్తున్నాయి. సరే, నియోజకవర్గానికి ఒక 10 గ్రామ పంచాయతీలు అయితే ఇంకా మొదలు పెట్టలే, కానీ మీ ద్వారానే మొదలుపెట్టి ఏర్పాటు మంజూరు చేస్తాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదే తిరిగా జెడ్పీటీసీలు ఈ వికారాబాద్ సంబంధించిన చైర్మన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను, మా జెడ్పీటీసీలకు ఏమైనా ఫండ్స్ ఇవ్వని. జెడ్పీ చైర్మన్ కు 15 లక్షలు, ఎంపీటీ జెడ్పీటీసీలకు 15 లక్షలు 15 లక్షలు ఇమీడియట్లీ మంజూరు చేస్తాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదే తిరిగా ఈ బిల్డింగ్ విషయంలో కూడా పాపం మహేందర్ జెడ్పీ చైర్మన్ బాగా రిక్వెస్ట్ చేసి ఈ శంకుస్థాపన రాష్ట్రంలో మొదటిది గర్వకారణం, గట్టిగా చప్పట్లు కొట్టాను. ఇప్పుడు కొత్త జిల్లా పరిషత్తులు అయినాయి, ఎక్కడ కూడా బిల్డింగ్ కట్టలే. ఎంబడిపడి ఇక ఆయన నీకు నా డబ్బులు పెట్టుకుంటాను అన్నాడు. సరిగా నేను కూడా ఇవ్వవలసి వస్తుంది, ఆయన పూర్తిగా పెట్టుకుంటట్టు కూడా ఉండదు. ఫస్ట్ జిల్లా పరిషత్ మరి ఇక్కడ శంకుస్థాపన చేయడం నేను ఒక అదృష్టంగా భావిస్తాను కూడా ఈ సందర్భంగా. నేను కేటీఆర్ గారు కూడా చెప్పిన, మరి ఇక్కడ మొదలు పెడుతున్నాం అంటే ఇంకా వేరే దిక్కులో మొదలు పెట్టామని అన్నాడు. సార్ ఇదైతే మొదలు పెడుతున్నాం, మీ అంతటా కూడా మొదలు పెడతా సార్ అని కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఇక్కడ ఫస్ట్ మొదలు పెట్టడం మీరు అదృష్టంగా భావించాలని కూడా ఈ సందర్భంగా తెలియదు. ఎందుకంటే కొత్తగా కలెక్టర్ ఆఫీస్ కట్టుకున్నాం, పార్టీ ఆఫీస్ కూడా కట్టుకున్నాం, ఒక జిల్లా పరిషత్ ఆఫీస్ కూడా కట్టుకుంటున్నాం. త్వరలో ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తారు. కలెక్టర్ ఆఫీసు అదే తిరిగా పార్టీ ఆఫీసు కూడా ప్రారంభోత్సవం చేయడం కూడా జరుగుతుంది. మా సోదరి సబిత గారి ఆధ్వర్యంలో ఈ 2 జిల్లాల్లో తప్పకుండా ఏది అడిగినా కూడా నేను ఇప్పిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరూ ఎన్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, విశేషంగా ఆదరించండి. ఎన్ న్యూస్ ఛానల్ మరి ప్రజల పక్షాన నిలబడి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుందని మా యాజమాన్యం అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్